ప్రకృతిలో ఐదో శక్తి. ఇప్పటి వరకు తెలియని రహస్యాన్ని సైంటిస్టులు కనుగొనబోతున్నారు. ఎస్, అత్యంత రహస్యంగా జరుగుతున్న ప్రకృతిలో ఐదో శక్తి గురించి సైంటిస్టులు అనేక రకాల ల్యాబ్స్లో అనేక రకాలుగా యూరప్లోని లార్జ్ హాడ్రన్ కొలిడర్ అనే ఒక పెద్ద ల్యాబ్లో ఈ ప్రయోగాలను రహస్యంగా ఎప్పటి నుంచో చేస్తున్నారు. అలాగే అమెరికాలో ఇంకా అనేక దేశాల్లో ఈ ప్రకృతిలో ఐదో శక్తి అనే దాని గురించి అత్యంత రహస్యంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రకృతిలో ఐదో శక్తిని కనుగొనడంలో తాము సమీప దూరానికి వచ్చినట్లుగా షికాగో చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు. సబ్ ఆటమిక్ పార్టికల్స్ మ్యూయాన్స్ ప్రస్తుత సబ్ ఆటమిక్ ఫిజిక్స్ సిద్ధాంతాల ప్రకారం అటువంటి ఉన్న అంచనాల తరహాలో భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి అనడానికి శాస్త్రవేత్తలకు ఆధారాలు దొరికాయి. ఆ సిద్ధాంతాల ప్రకారం ఫిజిక్స్ ఆటమిక్ అంటే సబ్ ఆటమిక్ పార్టికల్స్ న్యూయాన్స్ ప్రస్తుత సబ్ ఆటమిక్ ఫిజిక్స్ సిద్ధాంతాల ప్రకారం ఉన్న అంచనాల తరహాలో భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి అనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారు. మ్యూయాన్స్పై ఏదో తెలియని శక్తి ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సైంటిస్టుల యొక్క అంచనా ప్రకారం 2021లోనే తొలిసారి తమ ఫలితాలపై ఒక ప్రకటన చేశారు. దీన్ని ధృవీకరించేందుకు మరింత డేటా కావాల్సి ఉందని, కానీ ఒకవేళ దీన్ని ధృవీకరిస్తే భౌతిక శాస్త్ర పరిశోధనల్లో ఇదొక విప్లవం కానుంది. ప్రతిరోజు మనం అనుభూతి చెందే శక్తులను 4 కేటగిరీల కింద వర్గీకరించారు. ఆ 4 శక్తులు, ఒకటి గురుత్వాకర్షణ శక్తి, మరొకటి విద్యుత్ అయస్కాంత శక్తి, మూడవ శక్తి బలమైన అణుశక్తి, నాలుగవది బలహీన అణుశక్తి. ఇంతవరకు ఈ 4 శక్తుల గురించే మనకు తెలుసు. ఐదోది నేచర్ పవర్, ఫిఫ్త్ నేచర్ పవర్. విశ్వంలోని అన్ని పదార్థాలు, రేణువులు ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానమవుతాయి అన్నదానికి ఈ 4 శక్తులు నియంత్రిస్తాయి. అయితే ఐదో శక్తికి సంబంధించిన అంశాలను అమెరికా పార్టికల్స్ యాక్సిలరేటర్ ఫెసిలిటీ ఫెర్మి ల్యాబ్లో కనుగొన్నారు. 2001లోనే ఆగస్టు నెలలోనే తమ తొలి ఫలితాలను సైంటిస్టులు ప్రకటన చేశారు అత్యంత రహస్యంగా. ఈ సందర్భంగా విశ్వంలో ఐదో శక్తికి అవకాశం ఉందని ఫెర్మి ల్యాబ్ టీము సూచించింది, ప్రకటించింది కూడా. అప్పటి నుంచి ఈ పరిశోధనలు ఆ బృందం అంతా కలిసి మరింత డేటా కోసం మరింత పరిశోధనలు చేస్తూ సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ఫెర్మి ల్యాబ్ టీము సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బృందన్ ఖానీ చెప్పారు ఈ విషయాన్ని. అంతేకాకుండా కొత్త విషయం తెలుసుకునేందుకు మేము నిజంగా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అంతకుముందు చూసిన దానికంటే చాలా మెరుగ్గా, అత్యంత అద్భుతంగా ఈ ఐదో శక్తికి సంబంధించినటువంటి అంశాలను కనుగొంటున్నాము అని తెలిపారు. G-2Z అనే పేరుతో ప్రయోగం చేపట్టినప్పుడు 15 మీటర్ల డయామీటర్ రింగ్ చుట్టూ మ్యూయాన్స్గా పిలిచేటటువంటి సబ్ ఆటమిక్ పార్టికల్స్ను సుమారు కాంతి వేగంతో 1000 సార్లు తిప్పారు. స్టాండర్డ్ మోడల్ అనే ప్రస్తుత సిద్ధాంతాన్ని వివరించే విధంగా ఇది లేదనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రకృతిలో ఉన్న సరికొత్త శక్తి వల్లనే ఇది జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. స్టాండర్డ్ మోడల్ అనే ప్రస్తుత సిద్ధాంతాన్ని వివరించే దిశగా
ఇది లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు అనేక ఆధారాలు బలంగా ఉన్నాయని, ఈ ఐదో శక్తికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, ఆ లక్ష్య సాధన చేరుకునేందుకు వారికి అవసరమైన సమయాన్ని మరొక 2 ఏళ్ళు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఫెర్మి ల్యాబ్ ప్రత్యర్థి టీం అయినటువంటి యూరోప్లో లార్డ్ హాడ్రన్ కొలిడర్ ఎల్హెచ్ ఈ విషయంలో తాము కూడా ఐదో శక్తికి సంబంధించిన ఆధారాలను గుర్తించామని ఆశిస్తున్నారని చెప్పారు. ఇంకా దాని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వారికి కావాల్సినటువంటి డేటాను వారు పొందినట్లు రీసెర్చర్ల ప్రకారం భావిస్తున్నట్టు, అనేక రకాలుగా రీసెర్చ్లు చేస్తున్నట్టు, మరింత లక్ష్య సాధన దిశగా మరొక 2 ఏళ్లలో కంప్లీట్గా దీని మీద పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని దాన్ని ప్రకటిస్తామని చెప్పి తెలియచేస్తున్నారు. ఎల్హెచ్సిలోని వేలాది మంది శాస్త్రవేత్తలు, అందులో ఒకరైనటువంటి ఇంపీరియల్ కాలేజీ లండన్కి చెందినటువంటి డాక్టర్ మితేష్ పటేల్ స్టాండర్డ్ మోడల్లో లోపాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టాండర్డ్ మోడల్లో లోపాలను కనుగొంటూ ప్రయోగ ఫలితాలను ఎవరైతే తొలుత విడుదల చేస్తారో అవి భౌతిక శాస్త్రంలో ఇప్పటి వరకు అద్భుత ఆవిష్కరణలో ఒకటిగా నిలుస్తాయనంటే ఆ విషయాన్ని మితేల్ పటేల్ బీబీసీకి చెప్పారు. బీబీసీ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి ఇంగ్లాండ్కి చెందినటువంటి లండన్కి చెందడానికి వివరించి చెప్పారు. బీబీసీ ఛానల్కి స్టాండర్డ్ మోడల్ అంచనాలకు అంగీకరించినటువంటి అంశాన్ని కనుగొనడంలో భౌతిక శాస్త్రానికి ఎంతో కావలసిన అత్యంత క్లిష్టతరమైన అంశము. ఇది మన అవగాహనలో ఉన్న ఈ విప్లవానికి తొలి తోటగా ఉండనుందని చెప్పారు. ఎందుకంటే 50 ఏళ్లకు పైగా అన్ని రకాల ప్రయోగాత్మక పరీక్షలతో ఈ మోడల్ రూపొంది ఉందని చెప్పారు. ఇప్పటి వరకు గుర్తించినటువంటి కొత్త పార్టికల్స్, అంటే ఇంతవరకు గతం నుంచి ఇంతవరకు గుర్తించని కొత్త పార్టికల్స్ లేదా శక్తులు వెలుగులోకి తెచ్చేందుకు థియరీకి ప్రయోగానికి మధ్య ఎంతో కాలంగా సాగుతున్న యుద్ధానికి ఒక ముగింపులాగా తదుపరి ఫలితాలు ఉండనున్నాయని చెప్పి ఫెర్మిలాబ్ చెప్పింది. తన ప్రయోగాల్లో నిరూపించి దాన్ని ప్రకటిస్తామని చెప్పి తొందరలోనే ఫెర్మిలాబ్ అత్యంత వేగంగా పరిశోధనలు చేస్తున్నట్టు, మరింత క్లారిటీగా మరింత స్పష్టంగా దాన్ని తెలియచేయడానికి టైం కావాలని చెప్పి వారు ప్రకటించారు. స్టాండర్డ్ మోడల్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో ప్రతిదీ అణువుల చేత రూపొందించిందే. చిన్న కణాల నుంచి ఇవి తయారవుతాయి. ఈ అనుసంధానంతో ప్రకృతి 4 శక్తులు ఏర్పడ్డాయి. అవి గురుత్వాకర్షణ శక్తి 1, విద్యుత్ అయస్కాంత శక్తి 2, బలమైన అణుశక్తి 3, బలహీనమైన అణుశక్తి 4. ఈ 4 శక్తులు మాత్రం ఇప్పటివరకు ఉన్నాయి. ఈ 5వ శక్తి ప్రకృతిలో 5వ శక్తి. సైంటిస్టులు దీన్నే దాదాపుగా కనుగొన్నారు. దాన్ని ప్రకటించడానికి టైం తీసుకుంటున్నారు. వీటి ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయాన్ని స్టాండర్డ్ మోడల్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా 50 ఏళ్లుగా వీటి మీద పరిశోధనలు చేస్తూ 50 ఏళ్లుగా వీటి ప్రవర్తన ఏమాత్రం మారలేదని, ఎలాంటి తప్పులు లేవని పరిశోధకులు చెబుతున్నారు. మ్యూయాన్స్ పరమాణువుల కక్ష ఉండే ఎలక్ట్రాన్కి దగ్గరగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రికల్ కరెంట్స్ను ఉత్పత్తి చేసేందుకు బాధ్యత వహిస్తాయి. స్టాండర్డ్ మోడల్తో చూపించే దానికంటే కూడా వేగంగా మ్యూయాన్స్ దీనిలో తిరిగినట్లుగా, ఫలితాల్లో తేలినట్లుగా చెప్తున్నారు. ఏదో తెలియని కొత్త శక్తి వల్లనే ఇది జరిగి ఉంటుందని ఈ ప్రాజెక్టు రీసెర్చ్లలో ఒకరైనటువంటి లివర్పూల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా గ్రాజియానో వెనాంజోనియు బీబీసీకి చెప్పారు. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఛానల్ బీబీసీకి చెప్పారు. మరో కొత్త శక్తి ఉందని మేము భావిస్తున్నాం. ఇది ఇప్పటి వరకు మనకు తెలియనిది. ఇది ఒక ప్రత్యేకమైనది. దీన్ని మనం 5వ శక్తిగా పిలవవచ్చు అని చెప్పి ఆయన పెనాంజోని బీబీసీకి చెప్పారు. ఇది ఏదో ఒక ప్రత్యేకమైనతం కలిగి ఉంది. ఇప్పటి వరకు ఇది మనకు తెలియదు, కానీ అది చాలా ముఖ్యమైనది, చాలా పవర్ఫుల్ అయినది. ఎందుకంటే విశ్వానికి ఇది ఒక కొత్తది అని ఆయన అన్నారు.
అలాగే యూరప్లోని లార్జ్ హాడ్రాన్ కొలిడర్, ఒకవేళ ఇది ధృవీకరణ అయితే ఐన్స్టీన్ సాపేక్షిక సిద్ధాంతాల నుంచి ఇప్పటి వరకు వందల ఏళ్లలో చేపట్టినటువంటి అతిపెద్ద సైన్స్ అద్భుతాల ఆవిష్కరణలో ఇదొకటిగా కానుంది. ఐదో శక్తి కారణంగా దీనితో సంబంధం ఉండేటటువంటి ఏ పార్టికల్స్ కూడా పార్టికల్ ఫిజిక్స్లోని స్టాండర్డ్ మోడల్ కిందకి రావు. అంటే ఐదో శక్తి కారణంగా దీనితో సంబంధం ఉండే ఏ పార్టికల్స్ కూడా పార్టికల్ ఫిజిక్స్లోని స్టాండర్డ్ మోడల్ కిందకి రావట. భౌతిక శాస్త్రవేత్తలు వారి స్టాండర్డ్ మోడల్కి మించిన ఫిజిక్స్ అని వర్ణించారు. ఎందుకంటే ప్రస్తుత సిద్ధాంత అంతరిక్షంలో ఖగోళ శాస్త్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయని ఆయన వివరించలేకపోయామని చెప్తున్నారు. ఈ యూరప్లోని లార్జ్ హాడ్రాన్ కొలిడర్ అనే ల్యాబ్లో మరింత పరిశోధనలు సాగుతున్నాయి. ఐదో శక్తి కారణంగా దీనితో సంబంధం ఉండేటటువంటి ఏ పార్టికల్స్ కూడా పార్టికల్ ఫిజిక్స్లోని స్టాండర్డ్ మోడల్ కిందకు రావని అనేక పరిశోధనల్లో వాళ్ళు నిరూపిస్తున్నారు. భౌతిక శాస్త్రవేత్తలు వారి స్టాండర్డ్ మోడల్కి మించిన ఫిజిక్స్ అని వర్ణించారు. ఎందుకంటే ప్రస్తుత సిద్ధాంత అంతరిక్ష ఖగోళ శాస్త్రంలో ఉన్న ఎన్నో విషయాలు వివరించలేమని చెబుతున్నారు. విశ్వాన్ని సృష్టించిన బిగ్ బాంగ్ తర్వాత గెలాక్సీలు నెమ్మదించడం కంటే విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి బిగ్ బాంగ్ ఆ తర్వాత గెలాక్సీల నెమ్మదించడం కంటే కూడా ఆ గెలాక్సీలన్నీ కూడా విపరీతంగా విస్తరిస్తూనే ఉన్నాయి. తెలియని శక్తి కారణంగా గెలాక్సీల విస్తరణ జరుగుతుంది. విశ్వం మరింతగా అంచనా వేయలేని విధంగా దాని యొక్క వేగంగా విస్తరిస్తుంది. అంటే దానికి చివరికి వెళ్ళడం అనేది ఎన్ని వేల కోట్ల కాంతి సంవత్సరాల టైం అయినా సరే పడుతుంది. అది అసలు విశ్వాన్ని చివరి భాగాన్ని కనుగొనడం అసాధ్యం అని చెప్తున్నారు. అంటే తెలియని శక్తి కారణంగా గెలాక్సీల విస్తరణ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. గెలాక్సీలలో ఎంతో మెటీరియల్ ఉందో మనకు తెలిసిన దానికంటే చాలా వేగంగా అది పెరుగుతూనే ఉందట. అంటే గెలాక్సీలలో ఎంత మెటీరియల్ ఉందో మనకు తెలియదు, కానీ అది వేగంగా తిరుగుతూనే ఉంది, ఇంకా విస్తరిస్తూనే ఉంది. డార్క్ మ్యాటర్ అని పిలిచేటటువంటి మనకు కనిపించని పార్టికల్స్ కారణంగా ఇలా జరుగుతుంది అని రీసెర్చ్ చేసిన వారు నమ్ముతున్నారు. కానీ ఇది స్టాండర్డ్ మోడల్తో భాగం కాదని వారి అభిప్రాయం. జర్నల్ ఫిజికల్ రివ్యూ లెటర్స్లో దీని ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ ఐదో శక్తి గురించి, ఈ విశ్వంలోని గెలాక్సీలు విపరీతంగా వేగంగా తిరుగుతూ ఉండడం గురించి జర్నల్ ఫిజికల్ రివ్యూస్ లెటర్స్లలో దీని ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ BBC ఇంగ్లీష్ ఛానల్కి దీని గురించి ఐదో శక్తి గురించి కొంత మాత్రమే రివ్యూని విడుదల చేశారు. మరింతగా పరిశోధనలు పూర్తి చేస్తామని, రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ఐదో శక్తిని ప్రపంచానికి అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ఈ భౌతిక శాస్త్రవేత్తలు వారి స్టాండర్డ్స్ మోడల్కి మించినటువంటి ఫిజిక్స్ అని వర్ణించారు. ఎందుకంటే ప్రస్తుత సిద్ధాంతం అంతరిక్షంలో ఖగోళ శాస్త్రంలో ఉన్న ఎన్నో విషయాలు వివరించడం కుదరదని దాన్ని బయటకు చెప్పడం లేదు. 50 ఏళ్లుగా దీని ప్రవర్తన ఏమాత్రం మారలేదని, అలాగే ఉందని, ఎలాంటి తప్పులు పరిశోధకులు చేయలేదని, ఎలాంటి తప్పులు కూడా లేవని ఆ శాస్త్రవేత్తలు, ఆ పరిశోధన చేసినటువంటి రీసెర్చర్స్ చెబుతున్నారు. మ్యూయాన్స్ పరమాణువుల కక్ష కంటే ఈ మ్యూయాన్స్ పరమాణువుల కక్ష ఉండేటటువంటి ఎలక్ట్రానిక్స్కి దగ్గరగా ఉంటూనే ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్ కరెంట్స్ను ఉత్పత్తి చేసేందుకు బాధ్యత వహిస్తాయి. స్టాండర్డ్ మోడల్లో చూపించిన దానికంటే వేగంగా మ్యూయాన్స్ దీనిలో తిరిగినట్లుగా వాళ్ళ యొక్క పరిశోధనల్లో ఫలితాల్లో తేలిందని చెప్పి ఈ ల్యాబ్ వివరించే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ ల్యాబ్లో పరిశోధనలు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఫలితాలను నిరంతరం తెలియచేస్తూనే ఉన్నారు. ఐదో శక్తి ఉందని మేము భావిస్తున్నాము, అది ఎప్పటి నుంచో 50 ఏళ్ల నుంచి ఉందని వారు తెలియచేస్తున్నారు. మహాశక్తి అని అది వర్ణించటం
పూర్తిగా పరిశోధన పూర్తయిన తర్వాతే జరుగుతుందని, వారు పూర్తిగా దానిని పరిశోధనలోకి తీసుకొని ఆ ఫలితాలను వాళ్ళు ప్రాక్టికల్‌గా రుజువులు చేసిన తర్వాత విడుదల చేయాలని, ఆ రహస్యాన్ని పాటిస్తున్నామని, ఆ కొత్త శక్తి గురించి పూర్తిగా వివరించటం కుదరదని, అది ఐదవ శక్తిగా పిలవవచ్చని మేము భావిస్తున్నాము అని వారు నర్మగర్భంగా ఇంటర్నేషనల్ బీబీసీ ఛానల్‌కి కొన్ని వాటిల్లో రిలీజ్ చేశారు. అంటే దాన్ని పూర్తిగా వివరించడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కాకపోతే జర్నల్